ఇంకెవరి దగ్గర మనం ప్రాకులాడవలసిన కర్మ మనకు లేదు. ఆయన ఒక్కరిని ప్రసన్నం చేసుకుంటే మన ప్రజలను రక్షించుకోగలుగుతాం, మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం. మన ప్రజలు ఎవరో నరకములో ఉన్నారని దిగులుతో పరలోకం అడుగు పెట్టకుండా రక్షించబడ్డ వారిని మనతో పాటు మన మహిమలోకి తీసుకెళ్ళొచ్చు. నిన్నటి దాకా తన ఒళ్ళముకని పాపం చేసిన పచ్చి వేశ్య రాఘవ తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగితే ఒక యాజకుడిగా దైవజనుడికి ఎందుకు మన ప్రాంతాన్ని రక్షించుకోలేము? పట్టణ ప్రాకారం మీద సిగ్గు లేకుండా బతికి కుటుంబాలు నాశనం చేసిన ఒక వేశ్య తన తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళందరినీ రక్షించుకోగలిగితే మనం మన ప్రజలను కూడా ఇంకెందుకు రక్షించుకోలేకపోతున్నాం? మనమున్న వీధిని కూడా కనీసం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? మన ఇంటి పక్కనే మనం ఎందుకు రక్షించుకోలేకపోతున్నాం? సిగ్గు అనిపించొద్దా? బాధ కలగొద్దా?